టీఆర్ఎస్ ఎల్పీల మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చర్చ చేయడానికి రాలేదు అనేటువంటిది స్పష్టంగా కనబడ్డది. అక్కడ గౌరవ స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు మైక్ ఇచ్చారు. దయచేసి నిన్న బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా బిల్లు మీద మాట్లాడండి అని పదే పదే స్పీకర్ గారు పిలుస్తుంటే మేము చర్చకు రాలేదు, రచ్చకొచ్చామని ప్లేకార్డులు పట్టుకొని పోడియంలో వచ్చి మార్షల్స్ మీద దాడి చేస్తూ కాగితాలు చింపుతూ రచ్చ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ పార్టీ రైతు లబ్ధి కంటే రాజకీయ లబ్ధికే ఎక్కువ ప్రయోజనం ఇస్తారు. ఈ బిల్లు ప్రాజెక్టులు పూర్తి కావాలి, రైతులకు మేలు జరగాలి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాంగ్రెస్ పార్టీకి రైతులకు మేలు జరగడం ఇష్టం లేదు కనుక వాళ్ళు బిల్లును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల పనులు ముందుకు జరగకుండా ఇటు హైకోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో, రకరకాల కోర్టుల్లో కేసులు వేస్తూ చట్టాల్లో ఉండేటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని అటు కోర్టుల్లో కేసులు ఆపే వ్యవహారం చేస్తున్నారు. ఆయా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లోకి వెళ్ళి రైతులను రెచ్చగొట్టి ప్రాజెక్టుల మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఉసిగొల్పే విధంగా ప్రయత్నం చేసి అక్కడ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేసినారు. చివరికి ఈ భూసేకరణ చట్టం తెచ్చి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి కలను కోసం ఈ చట్టాన్ని మేము తీసుకొస్తా ఉంటే వారు ఇక్కడ కూడా దీన్ని అడ్డుకోవాలి, ఏదో ఒక ముసుగులో ఈ బిల్లు పాస్ కాకుండా చూడాలనేటువంటి ప్రయత్నమే, తాపత్రయమే వారి లోపల కనబడ్డది తప్ప రైతుల మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే ఇంకా మెరుగైన సూచనలు చేయాల్సి ఉండే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఎంత హుందాగా ఉన్నాం, గతంలో మార్కెట్ కమిటీ రిజర్వేషన్లో పలు సూచనలు చేస్తే అప్పటికప్పుడు బిల్లులో సవరణ చేసి దాన్ని ఆమోదించినాం ఇదే శాసనసభలో. వీఆర్ వెరీ పాజిటివ్. మంచి సూచన వస్తే సభలోనే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే అప్పటికప్పుడు అమెండ్మెంట్ చేసి బిల్లులో ఇంక్లూడ్ చేసి బిల్లు పాస్ చేసిన చరిత్ర కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈ శాసనసభకు మాత్రమే ఉంది. గతంలో ఎప్పుడు జరగలేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో చాలా చర్చల్లో కూడా బడ్జెట్ మీద కానీ అప్రాప్రియేషన్ విషయంలో కానీ ప్రతిపక్షాలు ఇచ్చే ప్రతి సూచన నోట్ చేసుకొని స్వయంగా అప్పటికప్పుడు దాన్ని మంజూరు చేయడం కానీ దాన్ని సవరణ చేయడం కానీ అనేక సందర్భాల్లో చూసాం. కానీ ఈరోజు మీ ఉద్దేశం ఏం కనబడ్డదంటే వచ్చుడే పోడియంలోకి వచ్చేసినారు. స్పీకర్ గారు మేము మైక్ ఇస్తాము మాట్లాడండి అంటే మాకు మైకు వద్దు, మేము మాట్లాడము, మేము పోడియంలోకే వస్తాము, మేము ధర్నా చేయడానికే సభకు వచ్చినాము, మేము శాసనసభలో మాట్లాడడానికి రాలేదు అనేటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. మీరందరూ కూడా చూశారు, మీడియా మిత్రులు కూడా పైనుంచి చూశారు. మీరు అసలు మైక్ ఇస్తుంటే తీసుకోరండి. స్పీకర్ గారు మైక్ ఇస్తాను మాట్లాడండి అంటుంటే కూడా మేము మాట్లాడను రచ్చ చేస్తాము, గొడవ చేస్తాము, కాగితాలు చింపనీకి అసెంబ్లీకి వచ్చినాం అనే వీళ్ళ తీరును ఇలా ప్రజలు గమనిస్తున్నారు. ఇలా విషయాల్లో చూస్తే మీరు బేసిక్గా వాళ్ళ ఉద్దేశం ఏంటి బస? ఇప్పటి వరకు ప్రాజెక్టుల మీద, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక పాలమూరు ఎత్తిపోతల పథకం మీద, భూసేకరణ, వివిధ అంశాల మీద 38 కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాలు అందరూ కలిసి 38 కేసులు వేసింది వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ చట్టం అమలైతే ఈ కేసులన్నీ నల్లని వేడవుతాయి. ఈ చట్టం రాష్ట్రపతి అసెంట్ ఒకసారి వస్తే ఆటోమేటిక్ ఈ కేసులన్నీ ఏమవుతాయి, వీటికి వాల్యూ ఉండదు, ఆటోమేటిక్ డిస్పోజ్ అయిపోతాయి. ఎందుకంటే ఇది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో వస్తుంది చట్టం. సో ఏమవుతుంది, ఈ కేసులు కొట్టేస్తే ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతాయి, రైతులకు నీళ్ళు వస్తాయి. రైతులకు నీళ్ళు వస్తే కాంగ్రెస్ పార్టీ కింద పాదాల కింద భూమి కదులుతుందనే భయం పట్టుకున్నది వాళ్ళకు. ఈ ప్రాజెక్టులు జరగద్దని కేసులు వేసినాము. దీనికి ప్రభుత్వం చట్ట సవరణ చేసి ఈ కేసులన్నీ నల్ అండ్ వైడ్ అయిపోయి భూసేకరణ వేగవంతం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తద్వారా మా కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఆలోచన దెబ్బతింటుంది. అంటే ఏదైతే మేము కేసులు వేసి రకరకాలుగా ప్రజల్ని రెచ్చగొట్టి దీని మీద అడ్డుకోవాలనుకున్నామో, ఈ ఒక్కసారి ఈ చట్టం ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ ఢిల్లీకి పోయి రాష్ట్రపతి ఆమోదం పొందితే ఇక మా పని అయిపోతుంది, మేము ఏం కేసులు వేసినా నడవదనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. ఈ చట్టంలో ఏమున్నది, అసలు మేము ఏం చేసినాం? ఇందులో రెండు చాలా స్పష్టంగా ఉన్నది. 2013 చట్టం కంటే ఎక్కువ నష్టపరిహారం తేవడం కోసము ఇందులో మేము పొందుపరిచాం. నెంబర్ 1. ఇందులో ఉన్నదల్లా ఏంటంటే ప్రొసీజర్ సింప్లిఫికేషన్, వేగవంతమైన భూ ప్రక్రియ, అంతే తప్ప ₹1 కూడా 2013 భూసేకరణ చట్టం కంటే తక్కువ ఇవ్వం. రెండవది ఏంటంటే చట్టంలో ఉండే కొన్ని లొసుగుల ఆధారంగా
కోర్టుల్లో మీరు కేసులు వేస్తున్నారు, ఎస్ఐఏ కావాలి ఇది కావాలని. అక్కడ మనం కొంత సింప్లిఫికేషన్ చేసుకొని వేగవంతంగా చేసుకునే ప్రక్రియనే పెట్టుకున్నాం తప్ప ఎక్కడ తక్కువ ఇస్తామని చెప్పలేదు. రెండవ విషయం ఇక్కడ ఏమన్నాము, ఎవరైతే వాలంటీర్గా స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికే ఈ చట్టం, రాని వాళ్ళకు 2013 చేస్తామంటున్నాం. అది కూడా క్లారిటీ ఉంది కదా, ఇంకా ఇష్యూ ఎక్కడిది? ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది. ఇందులో స్పష్టంగా చెప్పాం, 2013 కంటే ఎక్కువ డబ్బు ఇస్తాం, ఇది వాలంటీర్గా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే అప్లై చేస్తాం, కాని వారికి 2013 ప్రకారం భూసేకరణ చేస్తాం. అంటే 3 విషయాల్లో ఇంత స్పష్టత చెప్పిన తర్వాత ఇంకా చర్చ ఎక్కడదండి? ఇందులో జరుగుతున్నదల్లా ఏమన్నా ఉందంటే ప్రొసీజర్ సింప్లిఫికేషన్, వేగవంతమైన భూసేకరణ ప్రక్రియ జరిగి తద్వారా వేగవంతంగా ప్రాజెక్టులు పూర్తి చేసి తద్వారా వేగవంతంగా రైతులకు ఆయకట్టుకు పొలాలకు నీరు అందించేటువంటి ఒక ప్రక్రియ. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో అధికారంలో 10 సంవత్సరాలుంటే మీరు ఇచ్చిన ఆయకట్టు 1,80,000 ఎకరాలు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో 8 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం. మీకు మాకు అది తేడా. అంటే మా తపనకు మీ తపనకున్న తేడాను ప్రజలు గమనిస్తలేరా? మీ ప్రభుత్వ హయాంలో పాలమూరు నుంచి బొంబాయికి వలసలు పోతే మా ప్రభుత్వ హయాంలో బొంబాయి నుంచి వలసలు మహబూబ్ నగర్కు పాలమూరుకు వాపసు వచ్చినాయి. ఇది కాంగ్రెస్కు తెరాస పాలనకు తేడా. ఇకపోతే మీ ప్రభుత్వ హయాంలో చెప్తే చాంతాడంత, వింటే రామాయణం అంత మీ కథ. పోలేపల్లి ఎస్సీజెడ్ గురించి బహుశా మా జర్నలిస్టులకు గుర్తుండి ఎంత చేసిండ్రండి? ఎంత ఇచ్చింది తెలుసా? మహబూబ్ నగర్లో నేషనల్ హైవే పక్కకు 60,000 రూపాయలు ఇచ్చిన రైతుకు. గీల కొట్టుకున్న రైతులు కానీ ధర్నాలు చేస్తే కూడా మీ అనుయాయులకు మీరు అనుకున్నటువంటి వాళ్లకు భూమిని దోచిపెట్టడానికి ఎస్సీజెడ్ల పేరు మీద మీరు చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. భారతదేశంలోనే అతి ఎక్కువ ఎస్సీజెడ్లు వచ్చింది మన రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ కాంగ్రెస్ పరిపాలనలో వచ్చినాయి. దేశంలో హైయెస్ట్. ఎస్సీజెడ్ల ముసుగులో దోపిడీ జరిగింది. ఏం చేసింది? ఎస్సీజెడ్ల ముసుగులో భూములు సేకరించి వారు అనుకున్నటువంటి వాళ్ళకి దాన్ని కట్టబెట్టిండ్రు. హైయెస్ట్ ఎస్సీజెడ్లు వచ్చినాయి. మేం చేస్తున్నది ఏంటి? భూసేకరణ రైతు కోసం. ప్రాజెక్టులు పూర్తి చేసి కృష్ణా గోదావరి నీళ్ళలో తెలంగాణ వాటా దక్కించడం కోసం, ఆ ప్రాజెక్టుల కింద రైతాంగానికి సాగునీరు ఇవ్వడం కోసం మేం తపన పడుతున్నాం. మీరు చేసింది ఏంటంటే ఎస్సీజెడ్ల పేరు మీద భూదోపిడీ చేసి మీరు అనుకున్న వాళ్లకు ఆ భూములను కట్టబెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీకు మాకు తేడా. మీరేమో వ్యక్తుల కోసం భూసేకరణ చేసిండ్రు, వ్యక్తుల కోసం ఎస్సీజెడ్ పేరు మీద మీరు భూముల్ని పందారం పెంచిండ్రు. మేమేమో రైతుల కోసం చేస్తున్నాం. రైతుల కోసం, ప్రాజెక్టుల భూసేకరణ కోసం, ప్రజల కోసం, సమాజం కోసం మేం చేసినాం, వ్యక్తుల కోసం మీరు చేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీకి మాకున్న తేడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముదిగొండలో రైతుల మీద కాల్పులు జరిపి 9 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు మాట్లాడతారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పత్తి రైతులు పిట్టల్లాగా చనిపోయినటువంటి పరిస్థితి. ఎంతమంది పత్తి రైతులు చనిపోయారండి? 1997 నుంచి 2003 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11,604 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2004 నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి 2014 వరకు చూస్తే 23,406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రైతు ఆత్మహత్యలు ఆగాలనే ఈ ప్రభుత్వం ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నది. మీ 2 ప్రభుత్వాలు, కాంగ్రెస్ చంద్రబాబు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చనిపోయిన రైతులు 35,000 మంది రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా మీరు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు. అసలు రైతులను పిట్టల్లాగా కాల్చి చంపినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. వ్యవసాయం దండగన్నటువంటి పార్టీ, ఉచిత కరెంటు సాధ్యం కాదని చెప్పినటువంటి పార్టీ. ఇలా మీరు రైతుల గురించి మాట్లాడతారు. ఇలా గౌరవనీయులు బీజేపీ నాయకులు కొంతమంది మూతికి గంతలు కట్టుకొని ఇవాళ హైదరాబాద్లో తిరిగినారు. బహుశా మూతికి కాదు, వాళ్ళు కళ్ళకు కూడా కట్టుకున్నట్టున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదు మాకు అని అంటున్నారు. మేము 30 మార్చి 2017 నాడు మా పార్లమెంట్ సభ్యులు వినోద్ గారు
ఢిల్లీలో కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం మిర్చి రైతుల గురించి. 31 మార్చి నాడు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి గారు కేంద్ర కార్యదర్శి గారికి లేఖ రాశారు. 1 ఏప్రిల్ నాడు నేను స్వయంగా రాధామోహన్ సింగ్ గారికి మీరు ప్రభుత్వానికి సహాయం అందించండి మిర్చి రైతుల కోసం అని చెప్పి నేను కూడా లేఖ రాశాం. కానీ బీజేపీ నాయకులు ఈరోజు మాట్లాడుతుంది ఎట్లుందంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదు అని మాట్లాడితే మీరు నోటికి కాదు కాంగ్రెస్ బీజేపీ నాయకులు కళ్ళకు కూడా గంతలు కట్టుకున్నారని అనుమానం వస్తూ ఉంది. అసలు కేంద్రంలో అధికారంలో ఉండి ఇన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ వస్తే ఉలుకు పలుకు లేదు. అసలు మీరు ధర్నాలు చేయాల్సింది బీజేపీ నాయకులు ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి, రాధామోహన్ సింగ్ గారి ముందు చేయండి. దత్తాత్రేయ గారు మాట్లాడాల్సింది నిజామాబాద్లో కాదు, మీరు పోయి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి. మా రాష్ట్రంలో రైతులను ఆదుకోండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ఉత్తరాలు వచ్చినాయి, రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, స్పందించమని మీ ప్రధానమంత్రి గారిని కోరండి. అంతేగాని మీరు కేవలం రాజకీయం కోసం ఇవాళ దత్తాత్రేయ గారు నిజంగా వారు గతంలో ఏమన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు వారు కేంద్ర మంత్రిగా ఉండి రైతులు తిన్నదరగక ఆత్మహత్య చేసుకుంటున్నారని అవమానంగా మాట్లాడినటువంటి నాయకులు దత్తాత్రేయ గారు. మర్చిపోయారా? ప్రజలు మర్చిపోలే, దత్తాత్రేయ గారు మీరు మర్చిపోయారేమో కానీ రైతులు, ఈ రాష్ట్ర రైతులు మర్చిపోలేదు. మా ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతే రాజు, రైతును ఆదుకోవాలని ఈ ప్రభుత్వం భారతదేశంలోనే వ్యవసాయ అనుబంధ రంగాల మీద బడ్జెట్లో 40% కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఐ కెన్ ఛాలెంజ్, వ్యవసాయ అనుబంధ రంగాల మీద అతి ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 17,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం. ఇవాళ మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకొచ్చి చెరువులన్నీ కూడా అద్భుతంగా బాగా చేసినాం. మీరు దయచేసి నోట్ చేసుకోవాలి మీడియా మిత్రులు. నంబర్ 1 17,000 కోట్ల రుణాలు మాఫీ చేశాం. నంబర్ 2 మిషన్ కాకతీయ ద్వారా ప్రతి సంవత్సరం 9,000 చెరువులు బాగా చేస్తున్నాం. తద్వారా మీకు ఏం జరిగిందో ఒక్కసారి మీడియా మిత్రులు కూడా గమనించారు. ఏ సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో చెరువుల కింద 10 లక్షల ఎకరాల కంటే ఎక్కువ సాగు రాలేదు. కానీ ఈ సంవత్సరం 15 లక్షల ఎకరాల సాగు చెరువుల కింద వచ్చింది. అంటే MK1 MK2 వల్ల దాదాపు 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇలా పూడిక మట్టి వేసుకోవడం వల్ల రైతుల దిగుబడి పెరిగింది. వేల కోట్ల రూపాయలు ఇలా మిషన్ కాకతీయ మీద ఖర్చు పెట్టినామంటే రైతు ప్రయోజనాల కోసం పెట్టినాం. మీరు ఏనాడు చెరువును పట్టించుకోలేదు. చెరువును పట్టించుకోకపోవడం అంటే రైతును పట్టించుకోకపోవడమే. ఇలా మిషన్ కాకతీయ చేసినామంటే రైతుల కోసం చేశాం. మూడవది, రైతుల కోసం 1000 కోట్ల రూపాయలతోని 17 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లను ప్రతి మండల కేంద్రంలో కట్టాం. రాష్ట్రం వచ్చినాడు ఈ రాష్ట్రంలో ఉండే గోడౌన్ల కెపాసిటీ 4 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఈరోజు మేము 17 లక్షల మెట్రిక్ టన్నులు యాడ్ చేసి దాన్ని 21 లక్షకు పైగా తీసుకుపోవడం జరిగింది. అంటే మీరు 4 లక్షలు ఇస్తే మేము సంవత్సరంన్నర లోపల 17 లక్షల మెట్రిక్ టన్నులు కట్టాం. ఈసారి వరి పంట బాగా పండింది, అయినా ఇబ్బంది వస్తలేదు గోడౌన్లదంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు చూపుతో ఆలోచన చేయడం వల్ల ఈరోజు రాలేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. ఇవాళ ఏ మండలంలో ఉన్న వడ్లు అక్కడ పెట్టగలుగుతున్నాం కనుక ఇవాళ భూమికి బరువు అయ్యేంత పంట పండింది. అతి ఎక్కువ పంట వచ్చింది. వరి ఈల్డ్స్ పెరిగినాయి. 22 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది రాష్ట్రంలో. ఇది రికార్డ్. 22 లక్షల ఎకరాల్లో వరి సాగు మొదటిసారి జరిగింది. అంత పంట పండితే కూడా గోడౌన్ల సమస్య రాకుండా 1000 కోట్ల రూపాయలతోని రైతుల కోసం ప్రభుత్వం చేసింది. నంబర్ 3. నంబర్ 4 విద్యుత్తు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ సంవత్సరం కూడా రైతుకు 6 గంటల కరెంటు కంటే ఎక్కువ ఇవ్వలే. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? 2009లో రైతుకు 9 గంటల కరెంట్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి 6 గంటలు కూడా ఇవ్వలే మీరు. అసలు రైతు రోడ్డెక్కని రోజుందా? కాంగ్రెస్ 10 ఏళ్ల ప్రభుత్వ హయాములో సబ్స్టేషన్ల ముందు ధర్నా చేయని సంవత్సరం ఉందా? రైతు రోడ్డెక్కకుండా పంట పండిన సందర్భం ఒక్కటైనా ఉందా? దయచేసి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. ఐ కెన్ ఛాలెంజ్, ఈ సంవత్సరం రబీలో ఏ రైతు కూడా ఈ రాష్ట్రంలో కరెంట్ సరిగా రావడం లేదని చెప్పలేదు. ఏ రైతు కూడా రోడ్డెక్కకుండా ఈ ప్రభుత్వం 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది.
మీరు చెప్పండి ఒకసారి. మేము రాజీవ్ రహదారి దిగ్బంధం చేసినా మీరు కరెంట్ 6 గంటలు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. అసలు రైతును గాలికి వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు పూర్తిగా అప్పుడు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ప్రభుత్వం రైతుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇవాళ 9 గంటల కరెంటు రైతులకు ఇచ్చినామంటే ఒట్టినే ఇచ్చినామా? 12,900 కోట్ల రూపాయలు ఈ విద్యుత్ రంగం మీద రైతుకు 9 గంటల కరెంట్ ఇవ్వడం కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 12,900 crores ఖర్చు పెట్టినాం. ఈ 2.5 సంవత్సరాల్లో 430 33/11 kV సబ్స్టేషన్లు కట్టాం. 430. అసలు గతంలో 100 కూడా కట్టపోదు. 430 33/11 kV సబ్స్టేషన్లు కట్టాం. 132 kV సబ్స్టేషన్లు, 36 సబ్స్టేషన్లు కొత్త యాడ్ చేసినాం. ఇవన్నీ చేయగలిగినాం కనుకనే 9 గంటల పగటి పూట ఉచిత విద్యుత్ రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వగలిగింది. ఒక్క సందర్భం చెప్పగలుగుతారా? ఎక్కడన్నా 9 గంటల కరెంట్ రాలేదు రైతుకని ఏదైనా ఒక్క సందర్భం చెప్పగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత మాట్లాడుతున్నారు. పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఎట్లుంటాయంటే 2 సందర్భాలు చెప్తా మీకు నేను. ఒక సందర్భం ఏమన్నారంటే, పోయిన సంవత్సరం కూడా మేము మంచి కరెంట్ ఇచ్చినాం. అప్పుడు ఏమన్నారంటే, ఏం గొప్పతనం, ఈసారి కరువు వచ్చింది, కాలమే కాలేదు, మీరు 9 గంటలు ఇచ్చారు గొప్పనాతి అన్నారు. మరి ఈసారి ఫుల్ కాలమైంది కదని, ఎప్పుడు కానంత కాలమైంది. ఇప్పుడు బహుశా ఈ 10 ఏళ్లలో ఎప్పుడు పడినంత మంచి వర్షాలు పడి మంచి కాలం అయితే ఇప్పుడు కూడా 9 గంటలు ఇచ్చినాం కదా. ఇప్పుడు ఏమన్నారు? ఇక మళ్ళీ ఒక మాట ఈ మధ్యలో ఏమన్నారు, ఏం గొప్పతనం లేండి, దేశమంతా ఫుల్ కరెంట్ ఉన్నది, మీరు ఇచ్చుడేమో గొప్పతనమా అన్నారు. మరి కర్ణాటకలో పక్కనే కదా, ఈరోజు కూడా 6 గంటలే ఇస్తున్నారు. మరి గొప్పతనం అయితే కర్ణాటకలో ఎందుకో 9 గంటలు ఇవ్వలేదు? దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్తారా? గొప్పతనం కాదన్నారు కదా మాది. మరి కర్ణాటకలో ఎందుకు ఇస్తలేదు? మీది కాంగ్రెస్ గవర్నమెంటే కదా, పక్కనే ఉంది కదా మన పక్కన. ఎందుకు ఈరోజు కూడా రైతులకు 6 గంటలే ఇస్తుంది కర్ణాటకలో? ఎందుకు కరెంటు కోతలు ఉన్నాయి ఇవాళ కర్ణాటకలో? సమాధానం చెప్పగలుగుతారా? నంబర్ 4. నంబర్ 5, ప్రతి సంవత్సరం కూడా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకురండి. మీరు బయటకు పోయిన తర్వాత మీ బ్యాక్ స్టోరీస్ చూడండి. ఎరువుల మీద, విత్తనాల మీద ధర్నా చేయకుండా ఎరువులు, విత్తనాలు దొరికినాయా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో? పోలీస్ స్టేషన్ల ముందు లైన్లు కడితే తప్ప ఎరువులు దొరకలే. విత్తనాల కోసం కిలోమీటర్ల కొద్ది క్యూలు కడితే తప్ప రైతుకి విత్తనాలు దొరకలే. బాత్రూమ్ పోవాలంటే, బ్రేక్ఫాస్ట్కి పోవాలంటే చెప్పులు ఇడిచిపోయి రైతన్న బాత్రూమ్ పోయి వచ్చి కాలకృత్యాలు తీసుకొని మళ్ళీ నిలబడాల్సిన పరిస్థితి మీది. పొద్దున్నే 4 గంటలకు 3 గంటలకు పోయి పోలీస్ స్టేషన్ల ముందు ఎరువుల కోసం బారులు కట్టాల్సిన స్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంది. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా ఎరువుల కోసం, విత్తనాల కోసం కొరత వచ్చిందా? ఇలా రైతు కోసం మేము ముందు జాగ్రత్త తీసుకున్నాం. ఎక్కడికక్కడ మండలాల్లో స్టోరేజ్ పెట్టాం కనుక ఎరువులు, విత్తనాల్లో కొరత లేకుండా చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ సంవత్సరమైనా తీసుకోండి, ఏ పంటన తీసుకోండి, ఎరువుల కొరత, విత్తనాల కొరత, కరెంటు కోత, ఇది స్టాండర్డ్. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొరత లేకుండా ఎరువులు ఇచ్చాం, విత్తనాలు ఇచ్చాం, కోత లేకుండా 9 గంటల పగటిపూట కరెంట్ ఇచ్చినాం. ఇది రైతు పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం. నంబర్ 6, ఈ రాష్ట్రంలో ₹1 ఖర్చు కాకుండా రైతు శ్రేయస్సు కోసం సాదా బైనామా అమలు చేసి 11 లక్షల మంది రైతులకు సాయం చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో మీరు సాదా బైనామా తెచ్చినారు, కానీ డబ్బు తీసుకున్నారు మీరు. కానీ ₹1 కూడా రైతు కట్టాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది రైతులకు సాదా బైనామా అమలు చేసి వాళ్ళను హక్కుదారులు చేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. నంబర్ 7, ఇవాళ స్ప్రింక్లర్ల మీద, డ్రిప్ మీద 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ హయాంలో స్ప్రింక్లర్ బ్యాన్ చేసిండ్రు, మేము ఇయ్యమని. అప్పుడు రామిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు ఉంటే ఒక ఎమ్మెల్యేగా 50 సార్లు దరఖాస్తు పెట్టినా ఆయనకు నేను. లేదండి మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవట్లేదండి, మేము స్ప్రింక్లర్లు ఇయ్యమండి అన్నాడు. కానీ మళ్ళీ దాన్ని రివైవ్ చేసి రైతు శ్రేయస్సు కోసం 1000 కోట్ల రూపాయలు స్ప్రింక్లర్లు, డ్రిప్ మీద ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇన్పుట్ సబ్సిడీ, గతంలో నీలం తుఫాన్ వస్తే గతంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తెలంగాణకి ఎగబెట్టిరు మీరు. మేము ధర్నా చేస్తే మా కాళ్ళ మీద నడిచిపోయింది. ఇవాళ మేము వచ్చినాక పాత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం, రైతులకు కొత్త ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం. గ్రీన్ హౌస్ కల్టివేషన్, ఫార్మ్ మెకనైజేషన్ దేశంలోనే ఎక్కడ లేదు. 75% సబ్సిడీతో గ్రీన్ హౌస్ కల్టివేషన్ చేస్తున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే
ఇవాళ లేటెస్ట్ మళ్ళా ముఖ్యమంత్రి గారు వచ్చే సంవత్సరం నుంచి రైతు కోసం ప్రతి ఎకరానికి 4,000 రూపాయలు ఇస్తాం, 2 పంటలకు ఇస్తాం అని ఇవాళ దేశం మొత్తం కూడా ఆశ్చర్యపడే విధంగా రైతు శ్రేయస్సు కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసలు మీరు ఎప్పుడన్నా కలలో ఊహించారా, ఆలోచించారా? 2 పంటలకు ఇస్తామని చెప్పాము. హార్టికల్చర్ కూరగాయ పంటలకు, తోటలకు కూడా ఇస్తామని చెప్పి రైతులందరికీ ఇస్తాం. కులం మతం లేదు, చిన్న పెద్ద లేదు, రైతు రైతే, తప్పకుండా ప్రతి రైతుకు సాయం చేస్తామని రైతు శ్రేయోభిలాషిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు, రైతు బిడ్డగా, ఒక రైతుగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం ప్రకటించారు. దేశంలో ముఖ్యమంత్రి గారిని ఆలోచించారా? దిస్ ద మోడల్ ఫర్ ద కంట్రీ. ఇలా మనం చెప్పినాక మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేము కూడా ఆలోచిస్తాం, మేము కూడా రైతులకు ఎరువులు విత్తనాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇవాళ అక్కడ కూడా ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి. ఇట్లా అసలు మీ ప్రభుత్వానికి మాకు తేడా ఉందా? ఎరువుల్లో, విత్తనాల్లో, గోడౌన్లలో, కరెంటులో, ఇవాళ సాదా బైనామాలో, ఇన్పుట్ సబ్సిడీలో, స్ప్రింక్లర్లలో, డ్రిప్పులో, గ్రీన్ హౌస్ కల్టివేషన్లో, ఇన్పుట్ సబ్సిడీలో, ప్రతి విషయంలో కూడా ఇవాళ రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం వచ్చింది. ఇది కాకుండా మేజర్ ఇరిగేషన్, ఇవాళ మేజర్ ఇరిగేషన్లో కూడా మేము రైతు కోసం 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాము. అసలు మీరు ఒక్క ప్రాజెక్టును పూర్తి చేసిందా? 34 ప్రాజెక్టులు మీరు స్టార్ట్ చేస్తే ఒక కొత్త ప్రాజెక్టు మీ ప్రభుత్వ హయాంలో పూర్తయింది చెప్తారా? ఒక్కటి అట్లీస్ట్. వీ హ్యావ్ ఫినిష్డ్ 1 ప్రాజెక్ట్ అని 10 సంవత్సరాలు 5,000 ఎకరాలది కూడా చేయలేదు మీరు. ఆల్రెడీ స్టార్ట్ అయిన ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఏఎంఆర్పిలో అవ్వో ఇవో కలిపి మీరు చేసింది 1,80,000 ఎకరాలు. కానీ మేము ఒక భక్త రామదాస్ ప్రాజెక్టు 10 నెలల కాలంలో రికార్డు సమయంలో పూర్తి చేసి 60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశాం మేము.